హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజు. ఈ రోజు అనగా ఏప్రిల్ 1వ తారీఖున మనకు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కి సంబంధించిన 2 కొత్త నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ 2 నోటిఫికేషన్స్ కూడా మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు మెసేజ్ బోర్డు దగ్గర చూసినట్లయితే ఇక్కడ 2 నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు కదా. ఒకటి మిషన్ వాత్సల్యకి సంబంధించి కొన్ని వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రెండవ నోటిఫికేషన్ చూసినట్లయితే వన్ స్టాప్ సెంటర్కి సంబంధించి ఇంకో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. మనం ఈ వీడియోలో వన్ స్టాప్ సెంటర్ నోటిఫికేషన్ గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మిషన్ వాత్సల్యకి సంబంధించిన వేకెన్సీస్ గురించి కూడా వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇప్పుడు చూస్తున్నది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఒకసారి మీరు చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు.ap.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్ ఈ విధంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే సెకండ్ నోటిఫికేషన్ ఉంది కదా, నోటిఫికేషన్ OSC ఏప్రిల్ 2025 ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకు ఈ రోజు అనగా 1 ఏప్రిల్ 2025 ఈ రోజు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్లయితే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని మంజూరైన వన్ స్టాప్ సెంటర్ నందు పనిచేయుటకు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో ద్వారా ఈ కింద పేర్కొన్న పోస్టులకు సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు 1 సంవత్సరం కాలం పాటు పనిచేయుటకు పూర్తిగా అర్హత కలిగిన మహిళా అభ్యర్థినుల నుండి దరఖాస్తులు అయితే కోరబడుచున్నవి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ మహిళలకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 25 నుంచి 42 సంవత్సరాల లోపు వాళ్ళైతే నోటిఫికేషన్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కిందకి చూసినట్లయితే వన్ స్టాప్ సెంటర్ మిషన్ శక్తి కిందకి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ అలాగే వేకెన్సీస్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. మీరు మొదటగా చూసినట్లయితే ఇక్కడ సైకో సోషల్ వర్కర్ ఉమెన్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఇది జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి మీరు చూసినట్లయితే ప్రొఫెషనల్ డిగ్రీతో పాటు సైకాలజీ అలాగే సైకియాట్రీలో డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే న్యూరో సైన్స్ కూడా. వీటితో పాటు 3 years మనకి ఎక్స్పీరియన్స్ కూడా గవర్నమెంట్ సెక్టర్లో సర్వీస్ అయితే అడగడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన మంత్లీ సాలరీ చూసుకున్నట్లయితే 20,000 అయితే పే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. 1/7/2025 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే వీలవుతుంది. మీరు నెక్స్ట్ చూసినట్లయితే మల్టీపర్పస్ స్టాఫ్ ఆర్ కుక్ కి సంబంధించి ఇది ఉమెన్ కి, ఇది SC కేటగిరీ ఉమెన్ లో ఉంది. ఇది ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీటికి హై స్కూల్ పాస్ అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు 10వ తరగతి క్వాలిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. వీటి యొక్క సాలరీ చూసుకున్నట్లయితే 13,000. వీటికి కూడా ఏజ్ రిలాక్సేషన్ లో చూసినట్లయితే 25 నుంచి 42 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే సెక్యూరిటీ గార్డ్, నైట్ గార్డ్ ఉమెన్ కి సంబంధించి ఇది SC ఉమెన్ కేటగిరీలో ఉంది. ఇది ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో 2 years సెక్యూరిటీ గార్డ్ కిందకి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అలాగే వీటికి సంబంధించిన సాలరీ చూసుకున్నట్లయితే 15,000. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. 25 నుంచి 42 సంవత్సరాల లోపల అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కిందకి చూసినట్లయితే ఆసక్తి గల మహిళా అభ్యర్థులు డిస్ట్రిక్ట్ వెబ్సైట్ అయిన అల్లూరి సీతారామరాజు.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీరు అప్లై చేసే పోస్ట్కి సంబంధించిన అన్ని ధృవపత్రాలు జత చేసి 2/4/2025 నుంచి 16/4/2025 సాయంత్రం 5 గంటల లోపల జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని తలార్సింగి బాలసదనం పక్కన పాడేరు సీతారామరాజు జిల్లా కార్యాలయంలో మీరైతే మాన్యువల్ గా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు వీటికి సంబంధించిన అన్ని క్వాలిఫికేషన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన ఆఫ్లైన్ అప్లికేషన్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ని ఫిల్ చేసి వాటికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని అందులో అటాచ్ చేసి గెజిటెడ్ సైన్ చేసి వీటి యొక్క అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఇక్కడ మెన్షన్ చేసిన ఆఫీస్కి అయితే మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.